సిచ్యువేషన్. నిజమే, ఎందుకంటే ఓదార్పు యాత్ర ఇప్పుడు చేయాలి. ఓదార్పు యాత్ర పార్టీ వాళ్ళకు ఓదార్పు యాత్ర ఆయన ఇప్పుడు చేయలేదు. సంక్రాంతి తర్వాత వస్తాను, ఒక్కొక్క ఊర్లో 2 రోజులు ఉంటాను, కార్యకర్తలను కలుస్తాను, ఇవన్నీ చెప్పారు. ఇంకా అంతకంటే ముందే కావచ్చేమో అని కూడా ఆయన అన్నారు. తీరా వెళ్ళింది చాలా తక్కువ. కడపకు వెళ్ళడం తప్పితే ఆయన వేరే పెళ్లిళ్ళకి ఏదో 1-2 చోట్లకి వెళ్ళినట్టున్నారు. ఆయన ఇప్పుడు లండన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు, దాంట్లో ఏమీ పొరపాటు లేదు. కానీ ఆయన అన్న ప్రకారం షెడ్యూల్ పాటిస్తున్నట్టు అయితే కనపడదు. రెండవది, అసలు వైసీపీకి కార్యాచరణ పెద్దగా చేయాలనే ఆలోచన కూడా లేనట్టుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, వైసీపీ తరఫున జగన్ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి కాదు. ఏ ప్రయాసాలు ఇప్పటికిప్పుడు భరించి పార్టీని ఎలాగైనా నిలబెట్టాలి అన్నది ఆయనకు ఉండదు. అదే కాదు, మళ్ళీ సమయం రావాలి, మనం తొందరపడినా పెద్ద లాభం లేదు అనే మాట ఒకటి. రెండవది, తను ఎక్కువ యాక్టివిటీ చేస్తే బీజేపీ దృష్టికి వస్తానేమో, తన మీద టార్గెట్గా చేస్తారేమో అనే ఒక ఆందోళన కూడా పైకి చెప్పకపోయినా ఒకటి ఉంది. ఇప్పటి వరకు నేను ఎక్కడో విన్న ప్రకారం బీజేపీ వాళ్ళు మిగతా ఎట్లున్నా సరే జగన్ వరకు పెద్ద దాడులు జరగకుండా మేము కాపాడుతాము అని ఏదో ఒక మాట ఇచ్చారు వాళ్ళకు. దాని మీద అలా ఉన్నారు అంటారు. తను ఎక్కువగా యాక్టివిటీ చేసి ప్రతి దాని మీద అటో ఇటో వైఖరి తీసుకుంటే బీజేపీ ఏమైనా వ్యతిరేకిస్తుందేమో. అప్పుడు ఒకటే అన్నాడు నాతో, జగన్తో పాటు పనిచేసిన ఒక మాజీ మంత్రి, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎంత ముఖ్యమైన పదవిలో ఉన్నా సరే ఈ అవినీతి కేసులు ఇట్లాంటి వాటిలో చిక్కుకోకూడదు. ఒకసారి చిక్కుకున్న తర్వాత వాడికి స్వేచ్ఛ అనేది ఉండదు. కరెక్ట్. వాడు ఎప్పుడు బందీగా ఉంటాడు. అంతే కదా. ప్రతి నిమిషం టెన్షనే. ఇప్పుడు రఘురామకృష్ణరావు చేసాడు, ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. దీని నుంచి బయటపడడానికి సిబిఐ ఏమంటుందో, ఏ రోజున న్యాయమూర్తి గారు ఏం చేస్తారో. కాబట్టి కొంచెం లోకి మెయింటైన్ చేద్దాము. అందుకనే కదా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదే పెద్దగా. ఈ మధ్య తగ్గింది. మీరు ఒక నెల కిందటైతే వాళ్ళది అన్నాడు, ఇది అన్నాడు, ఇది చర్చించేవాళ్ళం. మనం ఇప్పటికి వచ్చేసరికి దెర్ ఇస్ నో సచ్ చడి చప్పుడు బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు బూతులతో చెలరేగిపోయిన వాళ్ళు, దూషణాలతో దూకుడుగా వచ్చిన వాళ్ళు, అది కొడాలి నానే, అది వల్లభనేని వంశీనా, అది ఇంకొక ఆయన, మీరు ఎప్పుడు చర్చించే ఆర్కే రోజానా, అందరూ రోజానా కొంచెం మాట్లాడుతున్నారు తిరుపతి ఘటనలు ఇట్లాంటి వాటి మీద. మిగతా వాళ్ళందరూ పేరు నాని మాట్లాడేవారు. కానీ మొన్న పేరు నాని గోడౌన్ దెబ్బతో ఆయన గోడౌన్లోకి వెళ్ళిపోయాడు. సో సైలెన్స్ ప్లీజ్. వైసీపీ టోటల్గా ఇప్పుడు సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. జగన్ దీన్ని ఛేదించా. ఇప్పుడు ఆయన అందుకే లండన్ వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. ఇక్కడ ఉంటే మళ్ళీ ప్రతి దాని మీద ఏదో ఒకటి